నమస్తే. ఇటీవల చాలామంది దొంగతనాలు చేయాలన్నా, దోపిడీలు చేయాలన్నా, మర్డర్లు చేయాలన్నా, మానభంగాలు చేయాలన్నా చాలామంది ముందుగా సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. మర్డర్ చేసి ఏ విధంగా దొరకకూడదు, అసలు ఏ విధంగా చేయాలి, ఎవరికి అనుమానం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, పోలీసులకు దొరకకుండా ఉండాలంటే ఎట్లా తప్పించుకోవచ్చు అన్నటువంటి దానిపైన యూట్యూబ్లలో రకరకాలైనటువంటి సెర్చ్లు చేస్తూ ఉన్నారు. సో మొన్న జరిగినటువంటి లోయలో నెట్టేసినటువంటి ఎవరైతే సియా ఉందో ఆమె కూడా వాళ్ళ కాబోయేటువంటి భర్తని ఏ విధంగా చంపొచ్చు, ఈజీగా బయట ఎట్లా పడవచ్చు అన్నటువంటి దానిపైన ఆమెతో పాటు ఆమె ప్రియుడు కూడా యూట్యూబ్లలో వీడియోలు చూసినట. ఇది కొత్త ఏం కాదు. చాలా సందర్భాల్లో దొంగతనాలు ఏ విధంగా చేయాలో యూట్యూబ్లలో చూసి నేర్చుకొని దాని తర్వాత దొంగతనాలకు పాల్పడ్డటువంటి వ్యక్తులను కూడా మనం చూసినాం. వాళ్ళందరూ కూడా పోలీసులకు చిక్కిళ్ళు. ఈ అన్ని వివరాలు కూడా బహిర్గతమైనవి. సో తాజాగా తమిళనాడులో ఒక ఘటన చోటు చేసుకుంది ఇట్లాంటిదే. కానీ ఇది దొంగతనమో లేకపోయినట్టయితే ఉంటే మర్డరో కాదు. ఇది తన కోడలు కాన్పుతో ఉంది, నిండు కాన్పుతో ఉంటే అత్త మరి దవాఖానకు తీసుకోపోకుండా ఆ గర్భిణికి అంటే వాళ్ళ కోడలికి ఆమె నార్మల్ డెలివరీ చేసి ఆల్రెడీ ఆ మృతికి వాళ్ళ కోడల మృతికి కారణమైపోయింది. ఈమెకు ఏ ఆపరేషన్ తెలియదు, ఏ విధంగా ఆ పిండాన్ని బయటికి తీయాలో తెలియదు, అసలు ఈ వైద్యం గురించే తెలియదు. కానీ మరి హాస్పిటల్కి పోతే ఖర్చు అవుతుంది అనుకున్నదా, లేకపోతే హాస్పిటల్ దూరం అనుకున్నదా, లేకపోతే నేనే ఓ పెద్ద డాక్టర్ అని చెప్పేసి ఆమె అనుకున్నదో తెలియదు. కానీ మొత్తానికి కోడలికి నార్మల్ డెలివరీ చేయాలన్నటువంటి ఉద్దేశంతో తానే వైద్యురాలుగా అవతారం ఎత్తేసి మొత్తానికి ఆ తల్లి బిడ్డని చంపేసింది. ఎట్లా చంపేసిందంటే ఆ నార్మల్ డెలివరీ చేయరాక అది వికటించి ఆ కోడలు ఆ లోపల ఉన్నటువంటి పసిపాప కూడా చనిపోయింది. ఇదంతా కూడా ఎందుకు చేసినావు అని చెప్పేసి పోలీసులు ఆరాధిస్తే అసలు విషయం బయటపడ్డది. సో ఆమె యూట్యూబ్లలో చూసి అంటే నార్మల్ డెలివరీ ఏ విధంగా చేయాలి, ఎట్లా చేస్తే ఆ నార్మల్ డెలివరీ అవుతారు అన్నటువంటి దానిపైన వీడియోలు చూసిందట. ఆమె ఇటు పక్కన ఫోన్ పెట్టుకొని వీడియోలు చూసుకుంటే ఇటు నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేస్తే ఏమైంది, ఇప్పుడు మొత్తం అంతా కోడలు చనిపోయింది, లోపల ఉన్నటువంటి బాబు ఆమె కూడా చనిపోయింది. ఇదంతా కూడా తమిళనాడులో జరిగింది. యూట్యూబ్ చూస్తూ కాన్పు చేసిన అత్త కోడలు మృతి. సోషల్ మీడియా చూసి సొంత వైద్యం చేసుకోవడం ఎంత ప్రమాదకరమో హెచ్చరించే మరో ఘోరం ఉదాంతం తమిళనాడులో వెలుగు చూసింది. మత్తు కోసం కూడా ఇటీవల యూట్యూబ్లలో తొందరగా అంటే ఖర్చు ఎక్కువ లేకుండా మత్తు ఏ విధంగా రావాలన్నటువంటి దానిపైన కూడా దీన్ని యూట్యూబ్లలో సెర్చ్లు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాని వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అది మంచిగా వాడుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది. దీన్ని చెడు వ్యసనాలకు ఉపయోగపడాలంటే ఆ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. రెండు తీరులో ఉన్నది దీంట్లో. సో కొంతమంది ఏమో మంచి కోసం, దాంట్లో ఉన్నటువంటి జ్ఞానం కోసమో లేకపోయినట్టయితే కొంత డౌట్స్ కోసమో ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ కోసమో కొంత సెర్చ్లు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో దుర్మార్గమైనటువంటి పనులకు కూడా ఇటువంటి సోషల్ మీడియాలు వాడుకొని ఇట్లాంటి చేస్తూ ఉంటారు. ఈమె సోషల్ మీడియాలో చూసుకుంటే యూట్యూబ్లో చూసుకుంటా కోడలికి వైద్యం చేసిందట. ఈమె తమిళనాడులోని ఈ అంతా కూడా జరిగినటువంటి సంఘటన. ఆసుపత్రికి వెళ్లకుండా కేవలం యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఇంట్లోనే కోడలికి నార్మల్ డెలివరీ చేసేందుకు అత్త ప్రయత్నించగా ఆమెకు తీవ్ర రక్తస్రావమై మరణించింది. ఈ ఘటన తిరుపూర్ జిల్లా ఉత్కులి సమీపంలో పుంజై తరుహాయి పాల్యంలో జరిగిందట. తీవ్ర రక్తస్రావంతో ఉన్న శశికళ ఆసుపత్రికి తరలించగా ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించేసింది. ఇక నార్మల్ డెలివరీ చేస్తే పూర్తిగా పెద్దగా రక్తస్రావం కావడం ఆమె వల్ల కాలేదు. ఇక అక్కడి వరకు అయితే కొంత ప్రయత్నం చేసింది, అది అవసరం లేదు కదా. ఆ ప్రయత్నం కూడా హాస్పిటల్లో తీసుకుపోయినట్టయితే ఉంటే నార్మలా లేకపోతే ఆపరేషను ఆ వైద్యులు సూచించేది, వైద్యుల వాళ్ళ సమక్షంలో ఆపరేషన్ ఇంకేదైనా జరిగినట్టయితే ఉంటే ఇప్పుడు తల్లి బిడ్డ క్షేమంగా ఉండేది. కానీ ఈమె చేరనటువంటి ఆపరేషన్ చేసి కోడల మృతికి కారణమైపోయింది. మృతురాలి భర్త కులందై స్వామి తెలిపిన వివరాలు చూస్తే శశికళతో 2019లో పెళ్ళైందట. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీరు. 2020లో సిజేరియన్ ద్వారా తొలి కాన్పులో ఆడబిడ్డ పుట్టిందట. ఆ సమయంలో తీవ్రమైన నడుము నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆ చేదు అనుభవం మనసులో బలంగా నాటుకుపోవడంతో ఈసారి నార్మల్ డెలివరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నదట. ఈ క్రమంలో రెండోసారి గర్భం తలిచిన శశికళ ఒక్కసారి కూడా ఆసుపత్రి మెట్లెక్కలేదట. భర్త కుటుంబీకులు ఎంత ప్రతిమాలినా ఆసుపత్రికి వెళ్లేది లేదని మొండికేసింది. నెలలు నిండే కొద్దీ యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఇంట్లోనే నార్మల్ డెలివరీ అయ్యేలా ఏర్పాట్లు చేసుకున్నదట ఈమె. ఎవరు కోడలు కూడా.
మరి ఇక్కడ అతను చేయనట్టుదిగా అతని చేయమని చెప్పేసి అన్నది. ఎందుకంటే మొదటిసారి డెలివరీ అయ్యేసరికి ఆపరేషన్ అయ్యేసరికి నడువు నొప్పి చేత కాకుండా కావడం ఇదంతా కూడా ఇబ్బంది పడడంతో ఆమె ఒక్కసారి కూడా దవాఖాన పోలేదట ఇక మళ్ళీ. ఎందుకంటే దవాఖాన పోతే మళ్ళీ డెలివరీ డేట్ ఇస్తారు రమ్మని చెప్పేసి అంటారు, మందులు వాడాలని చెప్పేసి అంటారు కదా. దానికి భయపడి ఈమె ఒక్కసారి కూడా పోలేదట, ఆసుపత్రి కూడా ఒక్కసారి కూడా పోలేదట. సో ఈ యూట్యూబ్ వీడియోలు చూస్తే ఇంట్లోనే నార్మల్ డెలివరీ అయ్యేలా ఏర్పాటు చేసుకున్నదట. కోమాలోకి వెళ్ళిన బాధితురాలు జూన్ 23వ తేదీ రాత్రి శశికళకు అకస్మాత్తుగా ప్రసవ వేదనలు ప్రారంభమవడంతో యూట్యూబ్ సూచనలను అనుసరిస్తూ అత్త సాయంతో జూన్ 24 ఉదయం 5:42 ఆమె ఇంట్లోనే రెండో ఆడబిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే పాప పుట్టిన కొన్ని నిమిషాల్లోనే శశికళకు విపరీతంగా రక్తస్రావం కావడం మొదలైంది. పరిస్థితి విషమించడంతో ఆమె అక్కడికక్కడే కోమాల్లోకి వెళ్ళిపోయింది. కంగారు పడిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను పెరుంధరై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కోయంబత్తూరులోని రాయల్ కేర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో ఉంచి ఆ చికిత్స అందించారు. అయితే పూర్తిగా చేయి దాటిపోవడంతో ఆమె ఇవాళ ఉదయం 10 గంటలకు శశికళ మరణించిందట. శశికళ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సమయంలోనే కున్నత్తూరు ప్రాంతీయ వైద్యాధికారి నిత్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉతుకిలి పోలీసులు కేసు నమోదు చేసిండ్రు. మహిళ మరణించడంతో ఈ కేసును మరణ దర్యాప్తు కేసుగా మార్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి వైద్య పర్యవేక్షణ లేకుండా ఇంట్లోనే కాన్పు జరగడంపై పోలీసులు కుటుంబ సభ్యులను ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి తీవ్రంగా విచారిస్తున్నారు. కాగా నవజాత శిశువు ఆడపాప క్షేమంగానే ఉన్నదట. ఇంతకుముందు నేను కూడా మరి ఆపరేషన్ చేస్తారని చనిపోయింది కావచ్చేమనుకున్నా కానీ పాప బతికే ఉందట. ఆ నార్మల్ డెలివరీలో పాప బతికున్నప్పటికీ ఇక డెలివరీ చేసేటువంటి టైంలో మరి తీవ్రమైనటువంటి రక్తస్రావం కావడంతో హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే కోడలు అయితే చనిపోయింది కానీ మనవరాలు మాత్రం బతికే ఉన్నది. అయితే ఇదంతా కూడా సార్ అత్త తప్పు ఎంత ఉన్నదో కోడలు తప్పు కూడా అంతే ఉన్నది. ఇలా ఆమె భయపడ్డది. మొదటిసారి కాన్పుతోటి జరిగినటువంటి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొంత భయపడి నార్మల్ డెలివరీ కోసం ఇవి ప్రయత్నించి ఇంట్లోనే ఉండి ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. మళ్ళీ అంత చదువుకున్నది మరి ఈ కనీసం ఇంకిత జ్ఞానం ఎందుకు లేదో అర్థం కావట్లేదు. ఇక యూట్యూబ్ చూసి ఇక పక్కన కూకోబెట్టుకుని అత్తకు కూడా చూపెట్టిందట. ఇక నాకు నొప్పులు ఇట్లా వచ్చినప్పుడు అంటే పురుటి నొప్పులు వస్తాయి కదా, ఈ నొప్పులు వచ్చినప్పుడు ఈ విధంగా నన్ను చేయండి అని చెప్పేసి అత్తకు గైడ్ చేసింది. ఇక ఈమె చెప్తా అంటే ఆమె చేసుడు మొదలుపెట్టింది. ఈమెమో పెయిన్స్ తోటి ఉంటుంది కదా, ఇక ముందుగా వీడియోలు చూపెట్టింది కాబట్టి ఆ ప్రకారం చేస్తే సరే మొత్తానికైతే మాత్రం ఏదో విధంగా ఆ లోపల ఉన్నటువంటి ఆ పాప మాత్రం బయటకు రావడం జరిగింది. కానీ తల్లి మాత్రం మృతి చెందింది, అంటే కోడలు మాత్రం మృతి చెందింది. దయచేసి ఎవరైనా కానీ యూట్యూబ్ వీడియోలలో చూసి ఇటువంటి ఈ వైద్యం చేస్తూ మేమే కొంతమంది ఇంకా ఎట్లా అంటే అసలు హాస్పిటల్కి వెళ్ళకుండా యూట్యూబ్లలో అంటే మనం ఏదైనా కానీ కొంత మనం అనారోగ్యానికి గురైనట్టయితే ఉంటే దీనికి ఏ ట్యాబ్లెట్స్ వాడాలి, ఏం వాడాలి, లేకపోయినట్టయితే ఉంటే ఇంకా వేరే సంబంధించినటువంటి మందులు ఇంకా వేరే మందులు ఏమైనా వాడొచ్చా, ఇంకా ఆయుర్వేదిక్ మందులు వాడొచ్చా, లేకపోతే ఇంకేమైనా వాడొచ్చా అన్నటువంటి దానిపైన కూడా చాలామంది దీనిలో సెర్చ్ చేసి వాటి ఆధారంగా కొన్ని మందులు వాడి ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు కూడా మనకు కనపడుతుంది. దయచేసి యూట్యూబ్ కాదు, మీరు కావాల్సింది ఆ సంబంధించినటువంటి రంగంలో ఎవరైతే నిష్ణాతులు ఉంటారో, ఎవరైతే దాంట్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారో. ఇప్పుడు ఒకవేళ కనుక జ్వరం వచ్చినా లేకపోయినట్టయితే నీకు ఏమైనా హెల్త్ సమస్యలు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా హాస్పిటల్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా. కానీ యూట్యూబ్ చెప్తే ఏంది, యూట్యూబ్ ఏమన్నా చదువుకున్నదా? కొన్నిసార్లు అది రాంగ్ కావచ్చు, కొన్నిసార్లు రైట్ కావచ్చు. దాని మీద ఆధారపడి నిర్దాక్షిణంగా ప్రాణాలు తీసుకోవద్దు. దయచేసి యూట్యూబ్లలో చూసి ఇటువంటి వాటికి పాల్పడొద్దని చెప్పేసి విన్నవిస్తా ఉన్నాను. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.